హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను సీఎస్ఎస్‌లోని మిన్, మాక్స్, విడ్త్, హైట్‌కి, నార్మల్ విడ్త్, హైట్‌కి డిఫరెన్సెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఒక 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నా. ఆ 2 ఎగ్జాంపుల్స్ చూపించి వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే 2 బటన్స్ తీసుకున్నా. ఒక పారాగ్రాఫ్ తీసుకున్నా. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ బటన్‌లో టెక్స్ట్ అనేది ఆ బటన్ లోపలుంది. అండ్ సెకండ్ బటన్‌లో టెక్స్ట్ అనేది బయటకొచ్చింది. ఎందుకనంటే నేను ఆ బటన్‌కి విడ్త్ 50 పిక్సెల్స్ అని మెన్షన్ చేశాను. సో, 50 పిక్సెల్స్ అని మెన్షన్ చేయడం ద్వారా 50 పిక్సెల్స్ విడ్త్‌లో ఈ టెక్స్ట్ అనేది పట్టలేదు కాబట్టి అది రైట్ సైడ్‌కెళ్ళిపోయింది. నేను విడ్త్ 50 పిక్సెల్స్ అని మెన్షన్ చేశాను. సో, మనం విడ్త్ అనేది డైరెక్ట్‌గా మెన్షన్ చేసేస్తే మనకు ఒకవేళ అందులో కంటెంట్ అనేది సరిపోకపోతే బయటకి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇక్కడ నేను ఈ పారాగ్రాఫ్ తీసుకున్నాను కదా! సో, ఆ పారాగ్రాఫ్‌కి నేను సమ్ విడ్త్ ఇచ్చాను 700 పిక్సెల్స్. నేను ఎప్పుడైతే ఈ బ్రౌజర్ విండోని రెడ్యూస్ చేస్తున్నానో ఒక పర్టిక్యులర్ పోర్షన్ వచ్చేటప్పటికి మనకేమవుతుంది అనంటే, ఆ పారాగ్రాఫు అలా రైట్ సైడ్‌కి మూవ్ అవుతుంది. ఇక్కడ మనకి స్క్రోల్ బార్ వచ్చేస్తుంది. ఎందుకనంటే నేను 700 పిక్సెల్స్ విడ్త్ మెన్షన్ చేశాను కాబట్టి, బ్రౌజర్ విడ్త్ అనేది 700 పిక్సెల్స్ కన్నా తక్కువుంది కాబట్టి, ఇక్కడ మనకి స్క్రోల్ బార్ వస్తుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, కొన్ని ప్రాపర్టీస్ చేంజ్ చేస్తున్నా. ఇవి నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్ చూపించాక. ఇక్కడ బాక్స్‌కేమో మాక్స్ విడ్త్ 700 పిక్సెల్స్ పెడుతున్నా. బటన్‌కేమో మిన్ విడ్త్ 50 పిక్సెల్స్ పెడుతున్నా. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకి అవుట్‌పుట్ అనేది అలా రాదు. సో, ఇప్పుడు మనకి రిజిస్టర్ అనే బటన్ లోపల కంటెంట్ వచ్చేసింది. ఇంతకుముందు బయటకొచ్చింది. అదే విధంగా ఇక్కడ మనకి ఇంతకుముందు స్క్రోల్ బార్ వచ్చింది హారిజాంటల్‌గా. ఇప్పుడు స్క్రోల్ బార్ రాలేదు. కంటెంట్ మొత్తం మనకి ఆ బాక్సు ఎట్ ఏ టైమ్ మనకిలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తే ఆ బాక్స్ విడ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఎందుకు అంటే నేనక్కడ డైరెక్ట్‌గా విడ్త్ అని మెన్షన్ చేయకుండా ఆ బాక్స్‌కి మాక్స్ విడ్త్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు మనం దాని పర్పస్ ఏంటో చూద్దాం. నార్మల్‌గా మనం ఏదైనా ఒక ఎలిమెంట్‌కి సో, ఇక్కడ నేను ఒక బటన్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఈ బటన్ లోపల సపోజ్ సైన్ అప్ అని తీసుకుంటున్నా. ఇలా మనకి నార్మల్‌గా ఒక బటన్ వస్తుంది. ఇప్పుడు మనం ఆ బటన్‌కి సమ్ విడ్త్, హైట్ మెన్షన్ చేయాలి అని అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ స్టైల్ ట్యాగ్‌లో బటన్‌ని సెలెక్ట్ చేసి, ఆ బటన్‌కి సమ్ విడ్త్ ఇస్తాం. సో, ఇక్కడ నేను విడ్త్ 30 పిక్సెల్స్ ఇస్తున్నా. దీని మీనింగ్ ఏంటి? ఎగ్జాక్ట్‌గా 30 పిక్సెల్స్ ఉండాలి అని చెప్పి. సో, 30 పిక్సెల్స్ కంటే తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఎగ్జాక్ట్‌గా 30 పిక్సెల్స్ ఉండాలి అని చెప్పి. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ బాక్స్ లోపల 30 పిక్సెల్స్ లోపల మనకి ఆ టెక్స్ట్ అనేది మొత్తం పట్టట్లేదు కాబట్టి మనకేమైంది టెక్స్ట్ అనేది కిందకిలా మూవ్ వచ్చిసింది. అదే నేనిప్పుడు ఇక్కడ మిన్ విడ్త్ 30 పిక్సెల్స్ ఇస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే దాని యొక్క విడ్త్ మనం మినిమమ్ ఎంతుండాలని చెప్తున్నాం. మాక్సిమం ఎంతుండాలో చెప్పట్లే. మినిమమ్ అంటే 30 పిక్సెల్స్ కాడ్నించి స్టార్ట్ అవ్వాలి. దాని యొక్క ఎగ్జాక్ట్ విడ్త్ అనేది బ్రౌజర్ ఆటోమేటిక్‌గా చేంజ్ చేస్తా వస్తుంది. మినిమమ్ అయితే 30 పిక్సెల్స్. 30 పిక్సెల్స్ కంటే తక్కువుండదు. 30 పిక్సెల్స్ కంటే ఎక్కువుంటుంది గానీ, తక్కువుండదు. మినిమమ్ అనంటే. ఇక్కడ విడ్త్ అయినా, హైట్ అయినా ఏదైనా సరే మినిమమ్ అనిస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే, అంతకన్నా తక్కువ వాల్యూ దానికి ఉండదు. ఉంటే దానికన్నా ఎక్కువుంటుంది. లేకపోతే అక్కడ ప్రొవైడ్ చేసిన వాల్యూ ఉంటుంది. సో, దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అనంటే, ఇప్పుడు మనకి ఆ బటన్ యొక్క కంటెంట్ ఎంతైనప్పటికీ మనకి దాని లోపల ఉన్న టెక్స్ట్ అంతా ఆ బటన్‌లోనే వస్తుంది. ఎప్పుడు మనం విడ్త్ అని మెన్షన్ చేస్తే అలా వస్తుంది. ఒకవేళ మనం మెన్షన్ చేయకపోతే బటన్ విడ్త్ నేను 30 పిక్సెల్స్ ఇచ్చాను. సో, 30 పిక్సెల్స్‌లో మనకి ఆ కంటెంట్ మొత్తం పట్టదు కాబట్టి అక్కడ మనకేమవుతుంది ఓవర్‌ఫ్లో అయిపోతుంది. బయటకొచ్చేస్తుంది. అదే మిన్ విడ్త్ అని ఇచ్చామంటే మినిమమ్ 30 పిక్సెల్స్ ఉండాలి. మాక్సిమం ఎంత ఉండాలో అది బ్రౌజర్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్‌కి ఎంత విడ్త్ అనేది బ్రౌజర్ అలొకేట్ చేస్తుందో చూద్దాం. సో, ఇక్కడ
కంప్యూటెడ్ అనే ట్యాబ్‌లో ఇక్కడ చూసుకున్నట్టయితే విడ్త్ 116 పిక్సెల్స్ అనొచ్చింది. మనం ఇచ్చింది మినిమమ్ 30 ఇచ్చాము. కానీ బ్రౌజర్ ఆటోమేటిక్‌గా అది 116 పిక్సెల్స్‌కి ఎక్స్‌పాండ్ చేసిందనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఆ బాక్స్‌లో ఉన్న కంటెంట్ కొంచెం రిమూవ్ చేసేస్తున్నాను ఆ బటన్‌లోది. అప్పుడు మనకి 160 కాకుండా ఇంకా తక్కువొస్తుంది. సో, ఇప్పుడు మనం చూద్దాం మళ్ళీ దీని యొక్క విడ్త్ ఇప్పుడెంతుందో. ఇప్పుడు చూసుకున్నట్టయితే 87 వచ్చింది. 87 పాయింట్ సంథింగ్ అనొచ్చింది. అంటే బ్రౌజర్ ఆటోమేటిక్‌గా దానిలోని కంటెంట్ ప్రకారం దాని యొక్క విడ్త్‌ని డిసైడ్ చేస్తుంది. మనం ఏం చెప్తామంటే మినిమమ్ ఎంతుండాలి, లేకపోతే మాక్సిమం ఎంతుండాలి అని చెప్తాము. కావాలంటే 2 మెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను మిన్ విడ్త్ అనేది 30 ఇచ్చాను కదా! ఇప్పుడు నేను మాక్స్ విడ్త్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఈ బటన్‌కి విడ్త్ అనేది మినిమమ్, మాక్సిమం ఆ రెండిటి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు నేను మాక్స్ విడ్త్ 60 పిక్సెల్స్ ఇచ్చాను. 50 ఇచ్చాను. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి అనంటే, ఈ బటన్‌కి విడ్త్ 30 నుంచి 50 పిక్సెల్స్ లోపు ఎంతైనా ఉండొచ్చు. మినిమమ్ 30 ఉండాలి. అది ఎంత ఉండాలి అనేది బ్రౌజర్ డిసైడ్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం మినిమమ్ 30, మాక్స్ 50 ఇచ్చాం కాబట్టి 50 పిక్సెల్స్ కన్నా ఎక్కువ మనకి బ్రౌజర్ అలొకేట్ చేయదు. ఇందాక చూసుకున్నట్టయితే 90 ఒకసారి, 160 ఒకసారి వచ్చింది. ఇప్పుడు చూసినట్టయితే దానికి విడ్త్ చూసినట్టయితే 50 వచ్చింది. ఎందుకనంటే మనం మాక్స్ విడ్త్ 50 అని ఇచ్చాం కాబట్టి అంతకు మించి ఎక్కువ అలొకేట్ చేయదు. దీనిలో కంటెంట్ పట్టకపోయినా. సో, అది మిన్ విడ్త్ అడ్వాంటేజ్. ఇప్పుడు మాక్స్ విడ్త్ యొక్క అడ్వాంటేజ్ చూద్దాం. సో, ఇప్పుడు నేను ఒక డివిజన్ తీసుకున్నాను. ఆ డివిజన్‌లో సమ్ టెక్స్ట్ రాసాను కదా! ఇక్కడ లోరెమ్ అని చెప్పి శాంపుల్ టెక్స్ట్ రాసాను. దానిలో క్లాస్ బాక్స్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు ఆ బాక్స్‌కి సమ్ స్టైలింగ్ అప్లై చేశాను. విడ్త్ 700 పిక్సెల్స్ ఇస్తున్నా ఇనీషియల్‌గా. అండ్ టెక్స్ట్ అలైన్ జస్టిఫై అని ఇస్తే మనకి జస్టిఫికేషన్ వస్తుంటే టెక్స్ట్ జస్టిఫికేషన్ అండ్ ఫాంట్ కలర్ వైట్ ఇచ్చాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ, సమ్ మార్జిన్, ప్యాడింగ్ ఇచ్చాను. సో, ఇప్పుడు నేను విడ్త్ అనేది ఎగ్జాక్ట్‌గా మెన్షన్ చేశాను. 700 పిక్సెల్స్. సో, ఆ ఎలిమెంట్‌కి ఎప్పుడూ 700 పిక్సెల్సే ఉండాలి. బ్రౌజర్ విడ్త్ ఎంతైనా సరే సంబంధం లేకుండా ఆ ఎలిమెంట్‌కి 700 పిక్సెల్స్ ఉండాలని చెప్పి ఇచ్చాము. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నేను బ్రౌజర్ విడ్త్ అనేది రెడ్యూస్ చేశాను కదా! కాబట్టి అది 700 పిక్సెల్స్ ఉండదు. కాబట్టి మనకి 700 పిక్సెల్స్ ఒకేసారి చూపించలేదు కదా! అందుకు ఇక్కడ మనకి స్క్రోల్ బార్ వచ్చింది. ఒకవేళ నేను ఓవర్‌ఫ్లో హిడెన్ అని ఇస్తే ఆ స్క్రోల్ బార్ కూడా రాదు. కంటెంట్ అనేది మనకి కట్ అయిపోతుంది. సో, ఈ విధంగా. సో, దీంతో పాటు ఇంకొక ప్రాపర్టీ ఏదో అప్లై చేయాలి. అప్పుడే అది వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అనంటే, నేను విడ్త్ 700 పిక్సెల్స్ ఇచ్చాను కాబట్టి, బ్రౌజర్ విడ్త్ కన్నా ఆ కంటెంట్ విడ్త్ అనేది ఇప్పుడు మనకి ఎక్కువుంది. కాబట్టి, ఆ బ్రౌజర్ విడ్త్‌లో అది చూపించలేదు కాబట్టి స్క్రోల్ బార్ వచ్చింది. అదే ఇప్పుడు నేను మాక్స్ విడ్త్ 700 పిక్సెల్స్ ఇస్తున్నా. ఆ ఎలిమెంట్‌కి మాక్సిమం 700 పిక్సెల్స్ ఉండాలి. మినిమమ్ ఎంతుండాలి అనేది బ్రౌజర్ డిసైడ్ చేస్తుంది.
మినిమమ్ ఎంతుండాలి, అసలు ఎంతుండాలో కూడా బ్రౌజరే డిసైడ్ చేస్తుంది. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి స్క్రోల్ బార్ లేదు. ఆ కంటెంట్ యొక్క విడ్త్ అనేది 700 పిక్సెల్స్ కన్నా తగ్గించేసింది బ్రౌజరు. ఎలా తగ్గించిందంటే, ఇప్పుడున్న బ్రౌజర్ విడ్త్‌లో ఆ కంటెంట్ మొత్తం సరిపోయేలాగా దాని విడ్త్‌ని అడ్జస్ట్ చేసిందనమాట. మాక్సిమం 700 అన్నాము అనంటే, దానికి విడ్త్ 0 నుంచి 700 పిక్సెల్స్ లోపు ఎంతో కొంత అలొకేట్ చేయమని చెప్తున్నట్టు బ్రౌజర్‌కి. మనం ఎగ్జాక్ట్‌గా ఎంతో చెప్పట్లేదు. ఈ రేంజ్‌లో ఉండాలి అని చెప్తున్నట్టనమాట. సో, ఇప్పుడు చూద్దాం. బ్రౌజర్‌లో ఇన్స్పెక్ట్ చేసి చూద్దాము. సో, ఈ పారాగ్రాఫ్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ఈ పారాగ్రాఫ్ యొక్క విడ్త్ కంప్యూటర్ ట్యాబ్‌లో మనం చూడొచ్చు. ఇక్కడ మనకి 519 పిక్సెల్స్ వచ్చింది. ఎందుకు 519 వచ్చిందంటే, బ్రౌజర్ విడ్త్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 615 ఉంది. కాబట్టి 615 విడ్త్‌లో 700 పిక్సెల్స్ యొక్క కంటెంట్ అనేది విడ్త్ అనేది కుదరదు కాబట్టి రెడ్యూస్ చేసింది 519కి. ఇప్పుడు నేను మళ్ళీ ఈ బ్రౌజర్ విండోని రెడ్యూస్ చేస్తున్నా. మళ్ళీ మనకేమవుతుంది, దీని యొక్క విడ్త్ 469 వచ్చింది. ఎందుకనంటే అక్కడ మనం మ్యాక్స్ విడ్త్ అని ఇచ్చాం. మాక్సిమం 700 ఉండాలి. దానికన్నా తక్కువ ఎంతైనా ఉండొచ్చు. అది బ్రౌజర్ డిసైడ్ చేస్తుంది. అదే ఇప్పుడు నేను ఇక్కడ సో, ఇప్పుడు నేను మ్యాక్స్ విడ్త్ కాకుండా జస్ట్ విడ్త్ అని ఇస్తున్నా. విడ్త్ దీనికి 700 పిక్సెల్స్ ఉండాలి. ఎగ్జాక్ట్‌గా 700 ఉండాలి. కాబట్టి మనం ఆ ఎలిమెంట్ యొక్క స్టైల్స్ చూసుకున్నట్టయితే కంప్యూటర్‌లో విడ్త్ ఎప్పుడూ 700 ఉంటుంది. నేను బ్రౌజర్ విండో విడ్త్‌ని రెడ్యూస్ చేస్తున్నా సరే, దాని విడ్త్ 700 పిక్సెల్స్ అలానే ఉంటుంది. సో, మనం ఏం చేయాలి అనంటే, మన వెబ్ పేజ్‌లో ఏదైతే ఎలిమెంట్ యొక్క కంటెంటు విడ్త్, హైట్ అనేది ఫిక్స్‌డ్ కాదో, దాన్ని మనం మిన్, మాక్స్ రేంజ్‌లో ఇచ్చుకున్నట్టయితే కంటెంట్ అనేది ఓవర్‌ఫ్లో అవ్వకుండా, లేకపోతే కంటెంట్ అనేది ఆ పర్టిక్యులర్ బాక్స్‌లో ఫిట్ అయ్యేలా మనకి ఉంటుందనమాట. ఈ మిన్, మాక్స్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తే. ఇక్కడ నేను విడ్త్‌కి చెప్పాను. సేమ్ అదే విధంగా హైట్‌కి కూడా వర్కౌట్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.